ఆంధ్రప్రదేశ్ అంటే ముందుగల యాదికొచ్చేటిది తిరుమల తిరుపతి కొండ మీద కొలువైన వెంకన్న స్వామి. అసొంటి వెంకన్న స్వామి దర్శనం చేసుకున్నాక తిరుమల కొండంతా తిరిగి చూసిండు. కొండ మీద చాలా గొప్ప గొప్ప పనులకు శంకుబండలు పాతిండు. అభివృద్ధి పనులకు ముగ్గులు పోసిండు సీఎం చంద్రబాబు నాయుడు సారు. అట్లా పోయి అంతా అరుసుకునొద్దాం పారు. 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 4000 మంది భక్తులకు ఉచిత సౌలతి. ఏందనుకుంటున్నారు? వెంకటాద్రి నిలయానికి వచ్చేటి యాత్రికులకు సర్కారోళ్ళు చేసిన సౌలతి. ఏం తక్కువ 1400 మంది భక్తులు ఒకటే పాలి భోజనాలు చేయొచ్చాడ కూడా. అంత పెద్ద డైనింగ్ హాల్ ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సార్తో కలిసి సాల్వ్ చేసిండు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సారు. ఏం తక్కువ 102 కోట్ల వరకు ఖర్చు పెట్టిరట కాంప్లెక్స్ ను కట్టేందుకు. సల్లటి ముచ్చట ఏంటంటే ముందుగాల బుకింగులు లేకున్నా ఏం కాదట. ఇప్పటి సంది వెంకన్న దర్శనానికి వచ్చేటి భక్తులకు వసతి గృహాలలో సౌలతులు ఉంటాయట. అంతేకాదు ఇప్పటి సంది తిరుమల కొండ మీద నిత్యాన్నదానం కార్యం కూడా నడుస్తుందట. మళ్ళా అంటే ఇప్పటి సంది తిరుమల తిరుపతి వెంకన్న దర్శన భాగ్యానికి పోయేటి భక్తులకు తక్లీఫ్లేం ఉండవన్నట్టే. అదొడిచినాక ఇగో ఇట్లా ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్లు సాల్వ్ చేసిండు. అంతా తిరిగి అరుచుకున్నాక అధికారులతో మాట్లాడిండు కూడా సీఎం సారు. అటెంక లడ్డు ప్రసాదాల మీద నజరేసిండు. అధికారులతో మాట్లాడినాక మిషన్ ప్లాంట్లను సురువు చేసిండు. ఇట్లా తిరుమల కొండ మీద ఏటి 7 కొండల వెంకన్న పెద్ద పండుగకు పోయిన సీఎం సారు తొలతనాడు సాములోరికి పట్టుబట్టలు పెట్టి కొలుసుకున్నాడు. రెండో నాడు ఇగో ఇట్లా తిరుమల కొండ మీద తిరిగి అరుచుకున్నాడు. అక్కడున్న కాడికి కొండను ఎలుగులో చేసేటి ఇగ్రం చేసిరు అన్నట్టు. అభిమాన హీరో సినిమా వచ్చిందంటే మామూలు ఉంటుందా? అభిమానుల మురిపం బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టుడే కాదు, వాళ్ళ హీరో గారి కట్అవుట్లు పెట్టి పూజలు కూడా చేస్తుంటారు కొంతమంది. సినిమా 4 వద్దులు ఉందన్న కాడ్నుంచే ఉరుకులు పరుగులు పెడుతుంటారు తొలతనాడే సినిమా చూడాలని. సినిమా చూసి బయటికి వచ్చినాక ఇక అబ్బో వాళ్ళ హీరో గారి గురించి కోసేటి కోతలు చిన్నగుండవు. అగో అట్లనే పవన్ కళ్యాణ్ సార్ తీసిన కొత్త సినిమా చూసిన అభిమానుల సంబరం కూడా అలుగులు బారుతుంది. పాలాభిషేకాలు, పూలదండలు, ఫ్లెక్సీలు కట్టుడు, బ్యానర్లతో టాకీసులు నింపుడు. అబ్బో పవన్ కళ్యాణ్ సార్ అభిమానుల సంబరం చిన్నగా లేదు. మళ్ళా కొత్త సినిమా వచ్చిందనేటి మురిపంలో అభిమానుల సంబరాలు పో. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. సినిమా బాగుందన్న. హరిహర్ వీరమల్లుకి ఓజీతో సమాధానం ఇచ్చాడు. బట్ పవన్ కళ్యాణ్ లుక్స్ మాత్రం అమేజింగ్. అసలు వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చాడు. పయ్య చీటి వెనకాల ముందు ఎడ్జి నిలబడే ఉన్నాం అందరం. తెలుగు రాష్ట్రానికి ఒక్కడే దేవుడు పవర్ స్టార్. ఇప్పుడు 100 కోట్లు ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తారు. 100 కోట్లు పక్కా అని వగలు, దునియాకు పవన్ కళ్యాణ్ ఒక్కడే దేవుడు అని వగలు, సినిమా సూపర్ హిట్ అవుతుందని వగలు, సీట్ల కూసునే ముచ్చటే లేదు సినిమా అయిపోయిందానికని ఇంకొగలు. ఓ ఇట్లా అభిమానుల మురిపం. అంతేకాదు పవన్ కళ్యాణ్ సార్ సినిమాను ఇంటోళ్ళు కూడా వచ్చి చూసి మస్తు మురిసిపోయారు. సాయిధరం తేజు, వరుణ్ తేజు, అఖిలానందను ఇట్లా అందరు టాకీస్ లో పోయి సినిమా చూసుకుంటా ఈలలే కాదు గోలలే కాదు. అభిమానుల సంబరం ఇంటోళ్ళ మురిపం గిట్లుంటే రాజకీయం లీడర్ల లడాయి ఎక్కువైంది సినిమా మీద. సినిమా పేరు మీద కొత్త అర్థాలు దేవులాడుతున్నారు. అందుట్లో పంక పార్టీ లీడర్లు ఇంత ఎక్కువనే. ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనోడు అనుకుంటా పంక పార్టీ లీడర్ చంద్రశేఖర్ అన్న ట్విట్టర్ ఇట్లా రాసుకొస్తే సినిమా సూపర్ హిట్ కావాలి, దానయ్యకు దండిగా ధనం రావాలని కోరుకుంటున్నా అన్నట్టు రాసుకొచ్చిండు అంబటి రాంబాబు సారు. గిట్లా అభిమానుల సంబరాలే కాదు, సినిమా మీద రాజకీయ లీడర్ల నడమ సోషల్ మీడియాలో లొల్లులు కూడా గట్టిగా అవుతున్నాయి అబ్బా. అది ఇది అంటుండగానే బతుకమ్మ పండుగ చాలై ఇప్పటికీ 5 వద్దులు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతోని చాలైన పండుగ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు ఇక నానబియ్యం బతుకమ్మ వేసుకొని 5వ రోజు అట్ల బతుకమ్మకు చేరింది. మరి ఉయ్యాల పాటల పండుగ ఎట్లెట్లా నడిచింది, సర్కారోళ్ళు ఇంకా ఏమేం చేయాలని చూస్తుర్రో మొత్తం ఒకసారి అరుసుకొని వద్దాం పారి. 5వ రోజు అట్ల బతుకమ్మ సంబరాలు అవ్వల్దారుగైనాయి. తెలంగాణ సెక్రటేరియట్ల మంత్రులు కొండా సురేఖ ఇంకా సీతక్కలు బతుకమ్మ జోరుగాడిర్రు. మొదలు బతుకమ్మకు పూజలు చేసిన మంత్రులు అటెంక మహిళా ఉద్యోగులతోని కూడి ఆడి పాడిర్రు. ఇక 2 మంత్రులు ఒకల పక్కకు ఒకరు ఆడుతుంటే పక్కెమటున్నోళ్ళంతా కళ్ళప్పగిచ్చి చూసిర్రు. ఇటు మంత్రులతో పాటు పెద్దధికారులు యోగిత ఇంకా అనిత రామచంద్రన్ మేడంలు కూడా మేం తక్కువ కాదన్నట్లు అడుగులు అడిగేసిర్రు. అంతకంటే మొదలు మంత్రి జూపల్లి సారు బతుకమ్మ పండుగ మీద రివ్యూ చేసిండు. ఈ నెల 29 తారీఖు నాడు సరూర్ నగర్ స్టేడియంలా 10,000 మందితోని బతుకమ్మ సంబరాలు చేయాలి. 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ పేర్చి గిన్నీస్ బుక్ లో రికార్డు కొట్టాలి అని ఆలోచన చేస్తుంది కదా సర్కారు. అగొగ్గా పనులు ఎందాకొచ్చినాయో చూసి దబ్బిన రువడు వెంచూరి అని ఆర్డరేసిండు. అంతేకాదు రేపటెల్లుండి జరగబోయే సంబరాల మీద కూడా గట్టి నజర్ పెట్టమని అధికారులకు పూసగుచ్చిండు. ఇక ప్రజాపాలన మీద రాసిన ఓ
పాటను మంత్రులు జూపల్లి సారు, కొండా సురేఖ ఇంకా సీతక్కలు ఆవిష్కరించిర్రు. అటు మంచిర్యాల పట్నంలో బతుకమ్మ పండుగ మా రంజుగయింది. గౌరమ్మ పాటలు పాడుకుంటూ మురిసిపోయారు అక్కశేలెళ్ళు. ఇక ఇదిట్లుంటే ఎమ్మెల్సీ కవితక్క ఈ బతుకమ్మ పండుగ కోసం బయటి దేశాలు ప్రయాణం కట్టింది. ఈ శుక్రవారం నాడు ఖతారు, శనివారం నాడు మాల్టా, ఆదివారం నాడు లండన్ లో బతుకమ్మ ఆడుతుందట. మొత్తానికి సర్కారోళ్ళ కాడ్నుంచి మొదలు పెడితే సామాన్యుల దాకా గౌరమ్మను పాయరంగా కొలుచుకుంటూ ఆడిపాడుతుర్రు. ఎంత చదివినా ఎంత తిప్పలు పడ్డా సర్కార్ సొమ్ము తినాలంటే నసీబు ఉండాలబ్బా. ఏళ్ల కమానం పుస్తకాలతోని కుస్తీలు పట్టాలి. చదివిందే చదవాలి, చదివింది యాద పెట్టుకోవాలి. ఎంత చదివినా ఎంత తిప్పలు పడ్డా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి. అట్లిట్లా చేసి కొలువులకు నోటిఫికేషన్ వచ్చినా కొలువు వస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే నోటిఫికేషన్లు లేకపోయేటాళ్లకు రోజు రోజుకు చదివేటోళ్ళు పెరుగుతుర్రు. అంతటి పోటీ ప్రపంచంలా కొలువులు కొట్టిర్రు గిల్లంతా. రైట్, 2 తెలుగు రాష్ట్రాలలో కొలువుల జాతర నడిచింది. ఇవాళ ఆంధ్రాల బడి పంతులు, తెలంగాణ గ్రూప్ 1 కొలువులకు ఎక్కేటోళ్ళు. ఆంధ్రాల కొత్తగా కొలువులు వచ్చిన పంతులకు సర్కారులు నియామక పత్రాలు ఇస్తే తెలంగాణలో కిరికిరి మీద ఉన్న గ్రూప్ 1 పరీక్షల ర్యాంకులు వచ్చిన వాళ్లకు తవ్వ సాఫ్ అయింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కాదని డిజిటల్ బెంచ్ కోర్టు ర్యాంకులు వచ్చిన వాళ్లకు పోస్టులు ఇవ్వాలని చెప్పుడుతోని మాపడికి మాపే ర్యాంకులు విడుదల చేసిరు టీజీపీఎస్సీ అధికారులు. ఇగో గీమెకే రాష్ట్రంలో మొదటి ర్యాంక్ వచ్చింది. పేరు లక్ష్మీ దీపిక, మన హైదరాబాదే. ఆఖరి పరీక్షలో 550 మార్కులు తెచ్చుకొని టాపర్ అయింది అన్నట్టు. అయితే మొదటి 10 ర్యాంకులు వచ్చిన వాళ్ళంతా ఆర్డీఓ కొలువులే కావాలనుకుంటున్నారట. మొత్తం 563 పోస్టులు ఉంటే 562 మందికే కొలువులు వచ్చినాయి. మరిగా ఒక్కరికి ఏం తక్లీఫ్ అయిందో ఏమో. పేపర్ లీకులతోని రద్దుల మీద రద్దులవుతుంటే ఎటనో గట్టెక్కింది అనుకున్న యాళ్ళ నడిమిట్ల కొంతమంది కయ్యంగాంతుడితోని మళ్ళా ఆగినంత పని అయింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుతోని. మళ్ళా ఇప్పుడు డిజిటల్ బెంచ్ తీర్పుతోని కథ సుఖాంతం అయింది అన్నట్టు. ఇక ఇదిట్టుంటే అటు ఆంధ్రాల డిఎస్సీ కొలువుల కోసం పరీక్షలు రాసి కొత్తగా పంతులు కొలువులు వచ్చిన వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిండు కొడుతూ సీఎం బాబు సారే దగ్గరుండి. గిట్లా అటు ఆంధ్రాల ఇటు తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాలలో కొలువుల జాతర నడిచిందనుకో రాదురి. చవితి పండుగ లెక్కనే దుర్గామాత ఉత్సవాలు కూడా 2 రాష్ట్రాలలో మా సంబరంగా సాగుతున్నాయి. వాడవాడలా వెలిసిన అమ్మవార్ల మండపాల కాడ భక్తులు పాటలు పాడుకుంటా భజనలు చేసుకుంటా తల్లిని దండిగా గొలుచుకుంటుర్రు. మరిగా 4వ రోజు ఇంద్రకీలాద్రి గుట్టకాడ సంబరాలు ఎట్లెట్లయినాయి, ఏ గుడికి ఎవరెవరు పోయిర్రో మునం పెట్టి అరుసుకొనొద్దాం పార్రి. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ మీద దసరా ఉత్సవాలు రోజుకింత ఘనంగా అవుతున్నాయి. 4వ రోజు అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తే భక్తులు ఆ దర్శన భాగ్యం కోసం బారులు తీరిర్రు. దీంతోని అన్ని క్యూ లైన్లు నిండిపోయినాయి. దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక కొండ మీద వేసిన రంగురంగుల ఎలుగుల నడుమ గుడి శెక్కున మెరిచిపోతుంటే చూస్తానికి 2 కళ్ళు సాల్తలేవు. ఓ దిక్కు పూజలు దర్శనాలు తెంపు లేకుండా అవుతుంటే ఇంకో దిక్కేమో భక్తులు కోలాటాలు భజనలు కీర్తనలు పాడుకుంటూ వచ్చిన భక్తులకు కనువిందు చేస్తుర్రు. ఇక ఇదిట్లుంటే అటు యాదగిరిగుట్ట నరసన్న దర్శనానికి మాజీ మంత్రి హరీష్ రావు సర్వొయ్యిండు. అభిమాన నాయకుడు వచ్చిండని అభిమానులు పార్టీ కార్యకర్తలు ఎదుర్కొర్రు. ఇక సీదా గుడికి పోయి వైకుంఠ ద్వారం కాడ పూజలు చేసి గిరి ప్రదక్షిణ చేసిండు. అదైనాక స్వామివారికి పబ్బతి వట్టి మొక్కులు పెట్టుకుండు. స్వాతి నక్షత్రం సందర్భంగా గుడి పూజార్లు సాములోరికి అష్టోత్తర శతఘటాభిషేకం చేసిర్రు. ఇక సిద్దిపేట జిల్లా వర్గల్ సరస్వతమ్మ గుడికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సర్వొయ్యిండు. తల్లిని దర్శనం చేసుకుని మొక్కులు పెట్టుకున్నాక అయ్యగార్లు సార్కు వేద మంత్రాల నడమ దీవెనార్తులు పెట్టిర్రు. అటెంక 10 లక్షల ఇల్వ చేసే సీసీ రోడ్డు పని చాలు చేసిండు. ఇక ఇదిట్లుంటే అటు జనగాం జిల్లా పాలకుర్తి నర్సన్న సన్నిధికి సినిమా హీరో సుమన్ సర్వొయ్యిండు. నర్సన్నను దర్శనం చేసుకుని మాట్లాడుకుంటా కొండ మీద శాన నిమ్మలం ఉంది, ఇక్కడ శివకేశవులు శాన పవర్ఫుల్ అని మాట్లాడుకొచ్చిండు. గిట్ల ఒక్కతానా అని కాదు, అన్ని జాగలల్లా పూజలు పునస్కారాలు నడుమ దసరా ఉత్సవాలు శాన ఘనంగా అవుతున్నాయి. జిల్లాల అందరికంటే పెద్ద ఆఫీసర్ ఎవరున్నారంటే అది కలెక్టరే. జిల్లాల అయ్యేటి పనులన్నీ కలెక్టరే చూసుకోవాల్సి వస్తుంది. ఐపీఎస్ల కాడ నుంచి అటెండర్ల దాకా ప్రతి ఒక్కళ్ళు సెల్యూట్ చేయాల్సిందే. అన్నిటి మీద పవర్లు ఉంటాయి కలెక్టర్కు. అవసరమైతే గవర్నమెంట్ వాళ్ళకు సలహాలు సూచనలు కూడా ఐఏఎస్ అధికారులే ఇస్తుంటారు. అగో అసొంటి ఓ ఐఏఎస్ అధికారిని ముచ్చట పట్టుకొచ్చిన ఇక ఆలోచన చేయకుండా సుషేర్రి.
సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్ మేడం పానం నిమ్మలమైనలా కావచ్చు పోండ్రి. ఎందుకంటే ఘోష్ కమిషన్ రిపోర్టు మీద మేడం కోర్టుకు పోతే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలతోనే ఆమె మీద నిందలేయలేము, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కుల్లం చెప్పింది తెలంగాణ హైకోర్టు. అయితే పోయిన కార్ పార్టీ సర్కారు ఉన్నప్పుడు కాళేశ్వరం కట్ట మీద కమిషన్లు తిన్నారు, లక్షల కోట్ల రూపాయలు కమాయించారని షై పార్టీ సర్కారు కోర్టుకు పోయి PC ఘోష్ కమిషన్ తోని విచారణ చేపించారు. కాళేశ్వరం కట్ట కట్టేటప్పుడు మేడం కూడా అంత తిరిగి అరుచుకున్నది, ఆఫీసర్లు ఇంజనీర్లతో మీటింగులు పెట్టింది, ఎప్పటికప్పుడు సర్కారులకు అన్ని పూసగుచ్చింది. ఆమె మీద కూడా యాక్షన్ తీసుకోవద్దని ఘోష్ కమిషన్ రిపోర్టులో రాసి కోర్టుకిస్తే చల్ నాదే ఉంది, అంత సర్కారు చెప్పినట్టే చేసినా అన్ని వివరాలు ఎప్పటికప్పుడు సర్కారు వాళ్ళకి ఇచ్చిన, అందులో నా తప్పే ఉన్నదని మేడం సుత హైకోర్టుకు పోయి పిటిషన్ వేసి వచ్చింది. ఇంకేముంది, మేడం వేసిన పిటిషన్ తిరిగేసిర్రు, ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మీద కమ్మలు మారేసిర్రు. అన్ని చూసినాక అందులో ఉన్న ఆధారాలతో ఆమెనేం అనలేమని కుల్లం చెప్పింది అన్నట్టు తెలంగాణ హైకోర్టు. అయితే కాళేశ్వరం కట్టేటప్పుడు సీఎం ఆఫీస్ లో ముఖ్యమైన ఆఫీసర్ మేడమే. అవసరమైతే హైదరాబాద్ కించి గాలి మోటార్ ఎక్కిపోయి కట్ట పనులని సగబెట్టి వచ్చింది కూడా ఆమెనే. అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి అంత దగ్గర ఉన్నది కాబట్టి ఆ రిపోర్టులో గిన్నిగానం ముచ్చట్లు రాసి అనుకొస్తున్నారట చాలా మంది. ఇప్పటికైతే మేడం మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు సార్లే చెప్పారు కాబట్టి జనంతా నిమ్మలమైన కావచ్చు. కానీ CBI వాళ్ళు వచ్చినాక ఈ కేసు ముచ్చట మళ్ళేం మలుపు తిరుగుతుందో ఏమో చూడాలే. బయటి దేశం గుండగాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు మన సైనికులు వాళ్ళ తానున్న తుపాకులు తూటాలతోని శత్రువుల మీద ప్రతిదాడి చేస్తారు. అట్లా ఇరాం లేకుండా పోరాటం చేసే సైనికులకు మన రక్షణ శాఖ ఇంకో కొత్త ఆయుధాన్ని ఇవ్వబోతుందట. మరి గదేందో మనం కూడా చూడాలి కదా. చలో, నిలబడ్డ రైలు మీదకించి జయ్యిన మొగుల మీదకి ఉరికింది చూడుర్రి, ఇదే ఆ ఆయుధం. దీన్ని అగ్ని ఫ్రేమ్ క్షిపణి అంటారు. ఇన్నొద్దులు శత్రువుల గుండెల్లా ఇండియా రైలు పరిగెత్తిస్తుంది అని మాత్రమే విన్నాం గాని ఈ కాడ నుంచి రైలును ఉపయోగించి గుండగాళ్ళ అంతు చూస్తానికి తయారైతుర్రట మన సైనికులు. అందుకే పెద్ద పెద్ద మిసైళ్లు మోసుకుపోలేని జాగలకు రైలు మీదంగా పంపించే ఎగుమతి చేస్తుర్రన్నట్లు. అంటే రైలు పట్టాలు ఉంటే చాలు ఈ సవలత్తు ఏ మార్మూల పల్లెటూరు కన్నా కొంటపోవచ్చు అన్నట్లు ఇది 2000 కిలోమీటర్ల మందం కవర్ చేస్తుంది. అంటే ఎక్కడ గుండగాళ్ళున్నారు, మన మీదికి ఎట్లొస్తుర్రు అనే ముచ్చట్లన్నీ ఆర్మీకి అందిస్తదట. దీంతోని సైనికులు అలర్ట్ అవుతారు. అట్లా ఈ కొత్త రకము ఓ రికార్డు కొట్టబోతుంది. అదేందంటే ఏ దేశాలలో రైళ్ల మీద పోయి బాంబులేసే సౌలతున్నదో ఆ దేశాల లిస్ట్ లో మనకు కూడా సోటు దక్కినట్లు అయ్యింది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు. ఇంతటి గొప్ప ఆయుధం ఎట్లా పనిచేస్తుందో కళ్లకు గట్టినట్లు చూపించిన DRDO ఇంకా ఇతర టీంలకు కూడా శనార్థులు అన్నట్లు రాసుకొచ్చిండు. మొత్తానికి మన రక్షణ శాఖ బలం మరింత పెరిగింది. ఇప్పటికైతే ఇది ట్రయల్ రనేనట గాని దీన్ని మంచి షెడ్డలు అన్ని చూసి ముంగట మరింత బలంగా తీసుకుపోతామంటుర్రు. చూడాలి మరిగా ఎట్లుంటదో దీని పనితనం. గా మధ్యలో టమాటా రేట్లు పెరిగి మస్తు ఆగమయ్యిర్రు పబ్లిక్. టమాటాలను బంగారం నగలతోని పోల్చిర్రు చాలా మంది. టమాటా తినలేమనుకుర్రు కూడా చాలా మంది. తిప్పి కొడితే 2 వారాలు గానే కాలేదు, రేట్లు తక్కువై రోడ్డు మీద వారేసే కథ అయింది. 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంటను కొనే దిక్కు లేకుండా అయ్యిర్రని రైతన్నలు లబోదిబోమంటుర్రు. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టయింది ఇప్పుడు టమాటా రైతులకు. ఓ రోజు యూరియా దొరకక వేసుకున్న పంట ఆగమవుతుందో, పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుందో రాదోనని రందిపడేటి రైతులకు ఇప్పుడు టమాటీలతోని కొంత రందిపడ్డట్టు అవుతుంది. మొన్నటి దానిక కొనాలంటే కొలి పెట్టినట్టు చేసేటి టమాటా ఇప్పుడు అడిగే దిక్కు లేక మార్కెట్లలో మూలుగుతుందంటే చూడు ఎట్టుందో రైతుల పరిస్థితి. 100 రూపాయలకు కిలో అమ్ముడు పోయిన టమాటా ఇప్పుడు కిలో 2-3 రూపాయలు కూడా కొనే దిక్కు లేకుండా అయింది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో 25 కిలోల టమాటీల గంపను ఉత్త 150 రూపాయలకే అడుగుతున్నాడు దళార్లు. పోయినేడు టమాటీల మీద మంచిగా గిట్టుబాటు అయింది. 4 రాళ్ళు వెనకేసుకుందామని రైతన్నలు ఈసారి టమాటా పంట మీదనే కాయసిపడ్డారు. అప్పు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టిరు. కానీ ఇప్పుడు బాట ఖర్చులకు బత్త పైసలు వెళ్ళకపోయేటాళ్లకు అంత ఆగమయ్యే కథ అయిందని గోడెల్లో పోసుకుంటున్నారు. రెక్కల కష్టం చేసి పండించిన పంటను రోడ్డు పాలు చేస్తున్నారట కొంతమంది రైతన్నలు. టమాటీలకు పేరు మోసిన మదనపల్లి మార్కెట్ లో కూడా డబ్బా టమాటీలు 100 రూపాయలే పలుకుతున్నాయట. ఈ మోపున పడుతున్న వానలకు పంటలన్నీ దెబ్బతిని కూరగాయల రేట్లు బాగా పెరుగుతాయి కావచ్చు అనుకున్నారు చాలా మంది. కానీ ఈ పారికి అంతా ఉల్టా పుల్టానే ఉన్నది. మరి ఎట్లా ఒడ్డుకు పడతారో ఏమో ఈ టమాటీల రైతులు చూడాలిగా. గుర్రం బాబా, విభూది బాబా, తన్నుడు బాబా, గుద్దుడు బాబా, మాయల బాబా, మంత్రాల బాబా, ఓ గిట్ల చదువు శాస్త్రం లేని దొంగ బాబాలను ఎంతో మందిని చూసినాము. వాళ్ళ చేతులలో పడి చాలా మందే మోసపోయారు. అయితే ఢిల్లీలో ఉండే ఓ బాబా వీళ్ళందరికంటే స్పెషల్. ఎట్లా అంటే ఈయన చదువుకున్న బాబా, మాయలు మంత్రాలు చేయకుంటేనే మోసాలు చేస్తుండట. మరి ఆయన ఎవళ్ళు, ఆయన లీలలేందో మీరే చూడుర్రి.
కాషాయం బట్టలు దొడిగి మెళ్ళో దండ నోస్టికి అడ్డంగా 3 గీతలు పెట్టుకుండు చూడుర్రి. గీననే గస్సొక్కమైన బాబా పేరు చైతన్యానంద సరస్వతి. ఢిల్లీలున్న వసంత్ కుంజులు ఉంటాడు. అయితే గీ మోతేవారి ఓ ప్రైవేట్ కాలేజీకి డైరెక్టర్ అట. అంటే చాలా గొప్ప కోల్వే అన్నట్లు. కానీ బాబా శాతలన్నీ అల్క తక్కువగా ఉన్నాయి. కాలేజీల ఆడిపోలగాండ్ల నెంబర్లు దొరకబట్టి వాళ్లకు అడ్డమైన మెసేజ్లు పంపుకుంటా షిడాయించుకుంటా ఆడికిరా ఈడికిరా అని పిచ్చికూతలు కూసిండట. అట్లా చాలా మందికి మెసేజ్లు ఫోన్లు చేస్తే కొందరు భయపడి ఫిర్యాదు చేయలేదు, కొందరు చేసిర్రు. గీ నడుమ ఓ 17 మంది చెల్లెళ్లకు ఇదే తరీకల గలీజ్ మెసేజ్లు పంపితే వాళ్ళు పోయి పోలీస్ టౌన్ లో ఫిర్యాదు ఇచ్చిర్రు. దీంతోని పోలీసోళ్ళు రంగంలోకి దిగి ఎంకలాడితే ముచ్చట ఎరికయ్యి గుండుబాబా పత్తా లేకుండా పోయిండు. కానీ వాడుతున్న కారు మాత్రం దొరికింది. ఇక ఫోన్ సిగ్నల్లను బట్టి చూస్తే ఆగ్రహాలు ఉన్నట్లు తేలిందట. అన్నట్లు గీ మోతేవారికి ఇదేం కొత్త కాదట. ఓ 10 ఏళ్ల కింద కూడా ఈసొంటి శాతలు చేస్తే కింద మీద పడి కేసుల నుంచి తప్పించుకుండట. అట్లా ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు షెట్టు ఇచ్చిన భూతమోలే రెచ్చిపోతుండు. పెద్ద ముచ్చట ఏందంటే ఈయన కన్ను పడ్డ పొలగాండ్లు ఈయన ఎట్లా చెప్తే అట్లా వినాలే, లేకుంటే కాలేజీలో ఉండరు. పరీక్షలు అన్నప్పుడు ఇక టీసీలు ఇచ్చే కాడ చాలా రౌసు పెడతాడట. ఈడికే ఒడవలే, చెప్పినట్లు ఇంటే బయటి దేశాలు విమానాలల్లా తిప్పుకొస్తా, రాను పోను ఖర్చులన్నీ నాయే కాబట్టి రావాలే అని ఆర్డర్ వేస్తాడట. మరి రాతగాన్ని మాటగాన్ని అన్నిట్ల తోపు తురుమని ఆయనే చెప్పుకున్న గీ గుండుబాబాను పోలీసోళ్ళు ఎట్లా పట్టుకుంటారో ఏమో గాని ఆడిపోలగాండ్లను శరవట్ట చూస్తుండు. జర వీన్ని జైల పెట్టుర్రి సార్లు అని అడుగుతుర్రు గీ ముచ్చట చూసిన జనాలు. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదన్ అవి కూడా చూద్దాం పారి. దేవుని దర్శనానికని పోయి సువ్వల మధ్య ఇరుక్కున్న ముచ్చట విజయవాడలా అయ్యింది. ఇంద్రకీలాద్రి గుట్ట మీద భక్తుల రద్దీ చాలా పెరుగుతుందన్న ముచ్చట ఏర్కున్నదే కదా. ఆగోగా రద్దీలా గీ పెద్ద మనిషి దర్శనానికని పోయింది. మరిగా పోయినామే అందరితో పాటు లైన్లో పోవాలి కదా. కానీ క్యూ లైన్ గంత పొడుగు ఉంది. ఈ కమానంలో పోతే ఎన్నడు పోతా అని ఆడున్నోళ్ళ అందరికంటే ఈమె తెలివైంది అని అనుకొని సువ్వల కిందంగా వంగిపోబోయింది. అంతే ఇంత అండ్ల ఇరకబడ్డది. దీంతో అటు పోలేక ఇటు రాలేక నడమల మస్స అన్నది. ఇక ఆమె అవస్థలు చూసిన అక్కడి జనాలు గుడోళ్లకు ముచ్చట ఎరక చేస్తే గంట సేపు తల్లాడి బయటికి తీసిర్రు. దీంతోని తప్పైంది తల్లి, ఇంకెప్పుడు అడుగుపడ్డట్లు చెయ్యను, బుద్ధిగా లైన్లో వస్తా అని దండ పెట్టుకుందట పాపం పెద్ద మనిషి. పేరుకే సర్కార్ దవాఖాన గానీ పైసలు ఇవ్వకుండా ఏం పనిచేస్తలేరు ఉస్మానియా దవాఖానల కొందరు ఉద్యోగులు. సెక్యూరిటీ గార్డ్ కాడ నుంచి మొదలు పెడితే సాఫ్ సఫాయి చేసే ఆయమ్మల దాకా అందరికందరూ ఇదే కథ. ఇక కొందరు నర్సమ్మలు డాక్టర్ల పనితనం ముచ్చట ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. యాళ్లకు నర్సమ్మలు లేక ఊకి తుడిచేటోళ్లే వైద్యం చేస్తుర్రంటే చూసుకోర్రి దవాఖానల పనితీరు ఎట్లుందో. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పెట్టి పైసలు వసూలు చెయ్యుర్రి అని కుద్దు సూపర్వైజర్లే చెప్తుర్రట. దీంతోని పీనిగలు కొంచెం పోయేటోళ్ళ కాడ నుంచి మొదలు పెడితే జ్వరం వచ్చింది వచ్చేటోళ్ళ దాకా అందరి కాడ అందిన కాడికి దులుపుకుంటుర్రు ఉద్యోగులు. ఇక గిదేంది సార్ అని దవాఖాన పెద్ద సార్ని అడిగితే లంచాలు ఇయ్యొద్దు అని మీరే టీవీలో వార్తేసి చూపియుర్రి అని ఉచిత సలహా ఇచ్చిండట. దీంతో సర్కార్ దవాఖానా అని నమ్మేస్తే ప్రైవేట్ దవాఖానా కంటే దారుణం అవుతుంది కదా అని అనుకుంటుర్రు జనాలు. మరి పై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి. సినిమాలల్ల కార్లను తోలు బొమ్మల లెక్క తిప్పివాడేసే బాలయ్య సారు ఈసారి బస్ ఎక్కిండు. అమరావతి పట్నంలో మెగా డిఎస్సి పండుగ నడిచిన ముచ్చట ఏర్కున్నదే కదా. ఆగో పేరంటానికి మంత్రులు ఇంకా ఎమ్మెల్యేల కోసమని 7 బస్సులు పెట్టిందట సర్కారు. అలా ఓ బస్ ఎక్కిన ఎమ్మెల్యే బాలకృష్ణ సారు జరసేపు డ్రైవింగ్ సీట్లో కూర్చొని హంగామా చేసిండు. తోపు బండ్లేదోలిన గిదో లెక్కన నాకు అని బండి చాలు చేసి కొంత దూరం కూడా నడిపిండు. కానీ పోయేది మంచి కార్యానికి కాబట్టి వెంటనే దిగి మళ్ళా డ్రైవర్ అన్నకి ఇచ్చిండట.